మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో నీ నమ్మకమే నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది అనే విషయం గురించి తెలుసుకోబోతున్నారు. అయితే మన నమ్మకాన్ని ఎలా అలవర్చుకోవాలి, ధనవంతులం కావాలంటే ఎలా థింక్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ధనవంతులు కావాలని మీ ఆలోచన మార్చుకోవడానికి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే విశ్వం మిమ్మల్ని పిలుస్తుందని అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటేనే విశ్వం మీకు అవకాశాలు ఇవ్వబోతుంది, విశ్వం మిమ్మల్ని పిలుస్తుందని అర్థం చేసుకోండి. మీ జీవిత మార్పు ఇప్పుడు మొదలవుతుందని నమ్మండి. ఈరోజు ఈ సందేశం నీ నమ్మకమే నిన్ను ధనవంతుని చేస్తుందని చెప్తుంది మై డియర్ ఫ్రెండ్. మనస్ఫూర్తిగా నమ్మండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ప్రతి గొప్ప విజయానికి, ప్రతి ధనవంతుడికి మొదటి మెట్టు ఏంటో తెలుసా? నమ్మకం మై డియర్ ఫ్రెండ్స్. నమ్మకం అనేది చాలా ముఖ్యమని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇతరులు మిమ్మల్ని నమ్మకపోయినా సరే మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ మీద మీ నమ్మకం ఉంచుకోవాలి. అప్పుడే నీ కలలు చిన్నవిగా కనిపించినా నీవు నమ్మితే అవి నిజమవుతాయని మిమ్మల్ని మీరు నమ్మాలి మై డియర్ ఫ్రెండ్స్. విశ్వం నీ నమ్మకాన్ని చూసి స్పందిస్తుంది మై డియర్ ఫ్రెండ్. విశ్వానికి నీ కోరిక ఏదైతే కోరుకుంటావో, నీ కోరిక నీవు ఏదైతే చెబుతావో దాన్ని బట్టి ఇవ్వదంట మై డియర్ ఫ్రెండ్స్. నీ కోరికను నువ్వు ఎంత బలంగా నమ్ముతావో అది మాత్రమే విశ్వం గమనిస్తుందంట. గుర్తుంచి మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ధనం అనేది మన యొక్క ఆలోచనల ప్రతిబింబం. ఎస్, ధనం అనేది మన యొక్క ఆలోచనల ప్రతిబింబం. మనలో ఉన్న ఆలోచనలు మన వాస్తవికతగా మారుతాయి. మీరు ధనవంతుడిగా తలుచుకుంటే విశ్వం దాన్ని నిజం చేస్తుంది. ఎస్, నేను ధనవంతుడని మీరు అనుకుంటే విశ్వం దానిని నిజం చేస్తుంది. నీవు ఎలాంటి వాతావరణంలో ఉన్నావో కాదు, నీ అంతర్గత నమ్మకమే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. మనస్ఫూర్తిగా విశ్వసించు మై డియర్ ఫ్రెండ్. నీవు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి వాతావరణంలో ఉన్నావో కాదు మై డియర్ ఫ్రెండ్. నీ అంతర్గత నమ్మకమే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ము, విశ్వసించు. నీవు సంపన్నుడు అనే భావన నిన్ను ధనాన్ని ఆకర్షించే మ్యాగ్నెట్గా మార్చుతుంది. ఓకే అని మనస్ఫూర్తిగా విశ్వసించు. నీకు అనిపించవచ్చు, నా చుట్టూ బాధలు ఉన్నాయి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇలాంటి సమయంలో కూడా నేను నా నమ్మకాన్ని ఎలా నిలుపుకోవాలి అని. ఇలాంటి సమయంలోనే మై డియర్ ఫ్రెండ్, నువ్వు ముందుకెళ్ళే ప్రతి మెట్టులో నీకు భయం వస్తుంది, అనుమానం వస్తుంది. కానీ నీ లక్ష్యాన్ని నమ్ముకుంటే ఏ శక్తి నీ ఎదుగుదలని ఆపలేదని గుర్తుపెట్టుకో. అలాగే నీవు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏవి కూడా నీ యొక్క విజయాన్ని ఆపలేవని మనస్ఫూర్తిగా నమ్ము. నీ నమ్మకం ఎలా ఉండాలి అంటే, ప్రపంచం నీతో కాదు అన్నా కూడా నీ నమ్మకమే అవును అనిపించేలా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, నీ నమ్మకం ఎలా ఉండాలంటే, ప్రపంచం అంతా కూడా ఇది నీతో కాదు అన్నా కూడా ఎస్ ఇది నాతో అవుతుంది, నాకు మాత్రమే సాధ్యమవుతుందనే నమ్మకం నీ విశ్వం నమ్మేలా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. నీ యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోవద్దండి. నీ నమ్మకాన్ని తగ్గించవద్దు. నీ నమ్మకం మీద ఆశను ఎప్పుడూ విడిచిపెట్టవద్దు. ఓకే, అప్పుడే నువ్వు అనుకున్న అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుందండి. నీ యొక్క నమ్మకాన్ని, నీ బలమైన సంకల్పాన్ని చూసి విశ్వం స్పందిస్తుందంట. గుర్తుపెట్టుకో, నీవు నీ విశ్వాసాన్ని నమ్మినప్పుడు విశ్వం నీకు అవకాశాలను పంపుతుందట మై డియర్ ఫ్రెండ్స్. నీవు విశ్వాన్ని నీ విశ్వాసాన్ని నమ్మినప్పుడు ఖచ్చితంగా విశ్వం నీకు అవకాశాలను పంపుతుందని గుర్తుపెట్టుకో. నీవు ధనవంతుడిగా భావించినప్పుడే విశ్వం నీకు ధనం ఇస్తుందంట మై డియర్ ఫ్రెండ్. ఎస్, నీవు ధనవంతుడిగా భావించినప్పుడే విశ్వం నీ కోరికను నమ్మి అప్పుడు నీకు ధనం ఇస్తుందంట మై డియర్ ఫ్రెండ్స్. నీకు వస్తుందంట. గుర్తుపెట్టుకో, కష్టాలు వస్తాయి కానీ నీవు నమ్మితే కష్టాల నుండి బయటపడే దారి నీకు కనిపిస్తుంది. కష్టాలు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్, కానీ నీవు నమ్మితే ఆ కష్టాల నుండి బయటపడే దారి కూడా నీకు కనిపిస్తుంది. విశ్వం ఎప్పుడు కూడా నమ్మిన వారికే ఇస్తుంది. నాకంతా బాగుంది, నేను కోటీశ్వరుని, నేను ధనవంతుని అని ఎవరైతే నమ్ముతారో విశ్వం వారికి మాత్రమే ఇస్తుందంట మై డియర్ ఫ్రెండ్స్. అది వాళ్ళ యొక్క కోరిక నెరవేరుస్తుందని గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి మాటలే విశ్వం వాళ్ళ యొక్క కోరికను నెరవేరుస్తుందని గుర్తుపెట్టుకో. మిత్రులారా, ఇప్పుడు కూడా మీ కోరికలో విశ్వానికి స్పష్టత కావాలి. ఇప్పుడు కూడా ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరికలో విశ్వానికి మీరు స్పష్టత ఇవ్వాలి. ఆ స్పష్టత కావాలి. నీవు ఏమి నమ్ముతున్నావో అదే నీకు వస్తుంది అనేది సత్యం మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే విశ్వం నీకు ఇస్తుంది. అదే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదే నీకు వస్తుంది అనేది అక్షర సత్యం మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఈ క్షణం నుంచి నీ నమ్మకాన్ని పెంచుకో. ఎస్, ఈ క్షణం నుంచి నీ నమ్మకాన్ని పెంచుకో. పనికొచ్చే ఆలోచనలు మాత్రమే చేయండి. మీ యొక్క ధైర్యమే మీకు ధైర్యాన్ని ఇచ్చి ధనవంతులుగా చేస్తాయి. నమ్మండి మిత్రులారా. ధనవంతులుగా మారాలనే నిశ్చయాన్ని మీ లోపల సంకల్పించుకోండి. బలంగా నమ్మండి. నిన్ను నీవు నమ్ము. విశ్వం నీ వెనుక నిలబడుతుందని విశ్వసించు.
నీ నమ్మకమే నీ వేదం, నీ నమ్మకమే నీ విజయ మార్గం అవుతుందని నమ్ము మై డియర్ ఫ్రెండ్స్. నీకు కావాల్సింది నిజంగా నీవు నమ్మినప్పుడే వస్తుందని, నమ్మకానికి అంత శక్తి ఉందని నమ్మండి మిత్రులారా. నీ నమ్మకమే మీ యొక్క నమ్మకమే మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్, సందేహించకండి. అవును, మీరు విన్నది నిజమే. మీ యొక్క నమ్మకమే మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. డబ్బు ఆస్తుల రూపంలో కాదు, జీవితంలో మీరు కోరుకునే ప్రతిదాన్ని పొందడంలో మీ నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఇది ఒక పేద చిత్రకారుడి కథ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక పేద చిత్రకారుడి కథ. ఒక గ్రామంలో రాము అనే చిత్రకారుడు ఉండేవాడంటండి. ఒక గ్రామంలో రాము అనే చిత్రకారుడు, అంటే చిత్రాలు వేస్తారు, బొమ్మలు గీస్తారు కదా, అతను ఉండేవాడంట. అతనికి చిత్రకళ అంటే ప్రాణం, చాలా ఇష్టం కూడా. ఓకే, అయితే అద్భుతమైన బొమ్మలు వేసేవాడంట. కానీ అతని దురదృష్టం ఏంటంటే అతడు చాలా పేదవాడు. తాను బొమ్మలు ఎవరు కొనవాళ్ళు కాదంట, ఎవరు కొనట్లేదంట, కొనవాళ్ళు కాదంట. తన ప్రతిభను ఎవరు గుర్తించడం లేదని అతను నిరాశలో మునిగిపోయాడంట మై డియర్ ఫ్రెండ్స్. అతను నిరాశలో మునిగిపోయాడంట. ఒకరోజు అతని ఇంట్లో పూట గడవడం కష్టంగా ఉండేది. అయితే ఒకరోజు రాము ఆకలితో అలమటిస్తూ తన చిత్రాల మధ్యలో నిండిన గదిలో, అంటే చిత్రాలతో నిండిన గదిలో మధ్యలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు అతని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా లాభం లేదు, నా జీవితం ఇంతేనా అనుకుంటూ బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఆ గదిలో ఒక వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడంటండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అలా బాధపడుతున్న సమయంలో ఆ గదిలో ఒక వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆ వృద్ధుడి ముఖం తేజస్సుతో వెలిగిపోతుందట. ఓకే, రాము ఆశ్చర్యంగా చూశాడు. ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి, ఏమైంది రాము, ఎందుకు ఇంత నిరాశగా ఉన్నావు అని అడిగాడంట మై డియర్ ఫ్రెండ్స్. రాము తన బాధనంతా వివరించాడంట. నాకు ప్రతిభ ఉంది, కానీ నా చిత్రాలను ఎవరు కొనడం లేదు. నేను ఎప్పటికీ పేదవాడిగానే ఉండిపోతానేమో అని భయంగా ఉంది అని అన్నాడంట ఆ రాము ఆ వృద్ధుడితో. అప్పుడు వృద్ధుడు రాము భుజం తట్టి, నువ్వు పేదవాడివని ఎందుకు అనుకుంటున్నావు? నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది కదా, నువ్వు సృష్టించగలిగేవి అన్నీ కూడా నీకు సంపదే కదా అని రాముకు గుర్తు చేశాడంట అని అన్నాడంట వృద్ధుడు. అప్పుడు రాము అయోమయంగా వృద్ధుడిని చూశాడంట. అప్పుడు వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి, రాము, నీ నమ్మకమే నీ ప్రపంచాన్ని సృష్టిస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు నిన్ను పేదవాడివని నమ్ముకుంటే నువ్వు అలాగే ఉంటావు. నువ్వు నిన్ను ఒక గొప్ప చిత్రకారుడివని, నీ చిత్రాలు ప్రజలు ఆకర్షిస్తారని, నీకు డబ్బుతో పాటు గౌరవం కూడా వస్తుందని బలంగా నమ్ముకుంటే అది నిజమవుతుందని చెప్పి ఆ వృద్ధుడు చెప్పాడంట. నువ్వు నీ చిత్రాలను ప్రజలు మెచ్చుకోరు అని అనుకుంటున్నావు. దానివల్లే నీ చిత్రాలు ఎవరికి చూపించడానికి నువ్వు ధైర్యం కూడా చేయలేకపోతున్నావు. నీలోనే నీకు నమ్మకం లేనందువల్లే నీకు పేదరికం వచ్చింది. ముందు నీ మీద, నీ ప్రతిభ మీద పూర్తి నమ్మకం పెట్టు, నమ్మకంతో ఉండు, అప్పుడు చూడు ఎలా అద్భుతాలు జరుగుతాయో అని వృద్ధుడు రాముకు వివరించాడంట. ఆ మాటలు విన్న రాముకు కనువిప్పు కలిగిందంట మై డియర్ ఫ్రెండ్స్, కనువిప్పు కలిగిందంట. ఆ వృద్ధుడు ఆ గదిలో నుంచి మాయపోయాడంట మై డియర్ ఫ్రెండ్స్. ఆ వృద్ధుడు ఆ గదిలో నుంచి మాయమైన తర్వాత కూడా ఆ వృద్ధుడు చెప్పిన మాటలు రాము చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయంట మై డియర్ ఫ్రెండ్స్. ఆ క్షణం నుండి రాము తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడంట. అతను తన పేదరికాన్ని గురించి ఆలోచించడం మానేసి తన చిత్రాల గొప్పతనం గురించి, అవి ప్రజలను ఎలా సంతోషపెడతాయో దాని గురించి ఆలోచించడం ప్రారంభించాడంట మై డియర్ ఫ్రెండ్. అతను తనను తాను ఒక గొప్ప చిత్రకారుడిగా ఊహించుకున్నాడంట. తన చిత్రాలు ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలుగా మారతాయని ఊహించుకున్నాడంట మై డియర్ ఫ్రెండ్. ప్రజలు వాటిని ఎంతో ఇష్టపడతారని బలంగా నమ్మాడంట. ఆ నమ్మకంతో అతను మరింత శ్రద్ధగా చిత్రాలు వేయడం ప్రారంభించాడంట మై డియర్ ఫ్రెండ్స్. అతని చిత్రాల్లో ఒక కొత్త జీవం, ఒక కొత్త కాంతి కనిపించాయంట మై డియర్ ఫ్రెండ్స్. వాటిని చూసిన ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులయ్యారంట. కొద్ది రోజుల్లోనే అతని చిత్రాలు అమ్ముడుపోవడం మొదలు పెట్టాయంట మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఒక పెద్ద నగరంలో అతని చిత్రాలకు చిత్ర ప్రదర్శన అంటారు కదా, అతని చిత్రాలకు ప్రదర్శన ఏర్పాటు జరిగిందంట మై డియర్ ఫ్రెండ్స్. రాము ఒక గొప్ప చిత్రకారుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడంట. అలాగే డబ్బు, గౌరవం, ఆనందం అన్నీ కూడా అతని చెంతకు చేరాయంట మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఎలా జరిగిందంటారు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇదంతా కూడా కేవలం అతని నమ్మకం మీదనే జరిగింది. ఎస్, నమ్మకానికి అంత శక్తి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. రాముకు డబ్బు లేకపోయినా అతనిలో ఉన్న నిరాశ, సందేహం అతని నిజమైన పేదరికం గురించి ఆలోచించాలి చేసింది. కానీ రాము తన తెలివితేటలు, తన ప్రతిభను నమ్మాడు. తన జీవితం ఇది కాదని, నేను ధనవంతుడిని అయ్యే లక్షణాలు నాలో ఉన్నాయని తెలుసుకున్నాడు. నేను ధనవంతుడిని అవుతానని నమ్మకం పెట్టుకున్నాడు. అతని నమ్మకం మీద, తన మీద నమ్మకం
పెట్టుకున్నప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఏమంటారు ఫ్రెండ్స్? నమ్మకం అనేది ఒక అయస్కాంతం లాంటిది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీరు దేనిని బలంగా నమ్ముతారో దానినే మీ జీవితంలో ఆకర్షిస్తారు. మీ విజయం సాధిస్తారని మీరు విజయం సాధిస్తారని నమ్మండి. మీరు కోరుకున్న డబ్బు మీకు దొరుకుతుందని నమ్మండి. విజయం మీ వెంట వస్తుందని పూర్తిగా నమ్మండి, విశ్వసించండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారని నమ్మండి. అలాగే మీ యొక్క ఆరోగ్యం మీ సొంతమని నమ్మండి. అది నిజమవుతుందని కూడా బిలీవ్ చేయండి. మీరు ధనవంతులు అవుతారని నమ్మకంతో ఉండండి. సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఈ క్షణం నుంచి మీ మీద మీరు పూర్తి నమ్మకంతో ఉంచండి. ఈ క్షణం నుంచి మీ మీద పూర్తి నమ్మకం ఉంచండి. మీరు మీ కలలను నెరవేర్చుకోగలరని బలంగా విశ్వసించండి. మీ మార్గంలో ఏ చిన్న సందేహమైనా వచ్చినా కూడా దానిని వెంటనే దూరం చేసుకోండి. అంటే నెగటివ్ ఆలోచనలు థింక్ చేయకండి, వాటిని దూరం చేయండి. ఎందుకంటే సందేహం అనేది మీ యొక్క విజయానికి అతి పెద్ద శత్రువు అని గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క నమ్మకమే మీ వాస్తవాన్ని సృష్టిస్తుంది. మీరు విజయం సాధించాలంటే మీ నమ్మకాలను పెంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క నమ్మకాలను పెంచుకోండి. నేను విజయం సాధిస్తాను నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు విజయం సాధించాలని కోరుకుంటూ మీ యొక్క ప్రతి కోరిక నెరవేరాలని నమ్మకంతో ఆ యొక్క కోరికను మీరు నెరవేర్చుకునే శక్తిని విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.